గారు ఏం చేస్తున్నారు? చలికాలం కదమ్మా, వింటర్ టైము. అందుకని సాయంత్రం పూట ఇవాళ చపాతీ పిండి కలుపుతున్నాను. డిన్నర్ కి చపాతీ ప్రిపేర్ చేస్తున్నారా? పిండి కలుపుతున్నారా? ఓకే. చపాతీ కుర్మానా? ఓకే. ఇట్లా కలిపేసి పిండి నానబెడుతున్నారా కలిపేసి? స్వర్ణగిరి వెళ్ళాం కదా, చాలా బాగుంది కదా అక్కడ. మొన్న ఎప్పుడు వెళ్ళాం? సాటర్డే వెళ్ళాం కదా స్వర్ణగిరి. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం, ఇప్పటికి కుదిరింది. సో టెంపుల్ చాలా బాగుంది కదా స్వర్ణగిరి. బాగుంది, చాలా బాగుంది. దర్శనం కూడా చాలా చక్కగా అయింది. సో వెళ్ళిన టైం కన్నా దర్శనమే ఈజీగా అయిపోయింది మనకి. అవును, అంటే టికెట్ తీసుకోబట్టేమో. అమ్మ ఫ్రీ దర్శనం అయితే చాలా లేట్ అవుతుంది కదా. చాలా లేట్ అవుతుంది. కానీ మనం నైట్ అక్కడ స్టే చేయలేదు. అక్కడ లైట్లు వేస్తే బాగుంటుంది అంటారు నైట్ వ్యూ. కానీ నైట్ వ్యూ చూడలేదు కదా. అది ఒక పూట చూసి వెళ్ళిపోయేది, ఇంకా అక్కడ ఉండేది ఏం లేదు. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మనం చాలా దూరం ఫస్ట్ ఫీల్ ఉంది కాబట్టి అదే పెద్దవాళ్ళం అయితే ఉండేవాళ్ళం. అదే అక్కడ రూమ్స్ కూడా అక్కడ అంత ఫెసిలిటీ కూడా ఎక్కడ టీ కొట్టు కానీ ఏమి లేవు కదా. అవును, షాప్స్ ఏమి లేవు. సో ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఇంకా ఇంత డెవలప్ అవ్వాల. లోపల వరకు చాలా బాగుంది. తిరుపతిలో అయితే అసలు నెట్టేసేవాళ్ళు, 10 నిమిషాలు కూడా ఉంచేవాళ్ళు. ఇక్కడే చక్కగా దర్శనం చేస్తారు అసలు. అవునవును, అసలు ఒక 2 minutes అయినా చూడనిస్తున్నారు. వేరే వేరే టెంపుల్స్ లో అయితే అసలు నెట్టేస్తున్నారు. అవును, అసలు చాలా బాగుంది టెంపుల్ మాత్రం. చక్కగా చేతికి వజ్రాలు మొత్తం బంగారమే. అవును, పక్కన అంతా. సో పాదాలు కూడా చూసారా ఎంత పెద్దవి పెట్టారు పాదాలు. అవును, దాని మీద డబ్బులు కూడా నిలబడ్డాయి కదా. నిలబడ్డాయి. నువ్వు రూపాయి బిళ్ళ మీ మరి. అవును, నిలబడ్డాయి. అవును, మళ్ళీ నేమో ఇంకా అటు దర్శనం చేసుకొని కోనేరు ఉంది కదా. మర్చిపోయి కోనేరు మధ్యలో అట్లా విష్ణుమూర్తి పడుకున్నట్టు, అది చాలా బాగుంది. లైట్లు వేసారు, అబ్బా ఎంత బాగుందో అసలు. అవును, పైనుంచి ఇంకా 5 స్టేర్ ఇంకోటి ఉంది కదా. అవును, పైకి ఎక్కి నించొని చూస్తే మొత్తం కనబడుతుంది రౌండ్ సరౌండింగ్ పైన. కాకపోతే షాప్స్ అవి పెట్టుంటే ఇంకా బాగుండేది. అంటే ఇప్పుడిప్పుడే కడుతుంది. చాలా బాగుంది, డెవలప్ అవ్వాలి. డెవలప్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అవును. సో టెంపుల్ వరకు అయితే చాలా బాగుంది. టెంపుల్ వరకు బాగుంది. ఎప్పటి నుంచో చూడాలనుకున్నది ఇప్పటికి కుదిరింది. సాటర్డేకి అయింది. అనుకోకుండా సాటర్డేనే వెళ్ళాం కదా. శనివారం వెళ్ళాం, చాలా బాగుంది. అప్పటికి మనం సాయంత్రం అన్ని చూసుకొని 8ంటికి వచ్చాడు. అప్పుడు జనాలు వస్తున్నారు, ఇంకా అప్పుడు వస్తున్నారు కదా చీకటి పడిన తర్వాత. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అప్పుడు వస్తున్నారు. కొంచెం ఆయిల్ ఇవ్వమ్మా. ఓకే, కొంచెం కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, అది ఇంకా ఇది కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మా అబ్బాయి వచ్చేటప్పటికి కుర్మా చేస్తాము. చపాతీ కుర్మా నైట్ డిన్నర్ స్పెషల్. చలికాలం చాలా ఎచ్చగా వేడిగా బాగుంటుంది తింటే. నైట్ పూట చపాతీ తింటే ఇంకా మంచిది. అవును, వేడి కదా, మంచిది. చలికాలం ఇంకా మంచిది. ఇలా బాగా కలిపేటట్టు మృదువుగా బాగా కలపాలి. చపాతీలోకి కుర్మా ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం బంగాళదుంప ముక్కలు కట్ చేసాము. తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇదేంటంటే చపాతీలోకి కుర్మా ప్రిపేర్ చేసుకోవడం. అత్తయ్య గారు కుర్మా అనేది కుక్కర్లో చేస్తున్నారా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయిస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు. పచ్చిమిరకాయలు బొమ్మ, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొంచెం వేగాలి. ఆయిల్ వేగాలి, పచ్చివాసన పోతుంది కొంచెం. ఓకే, అయితే ఓకే. అయితే ఇప్పుడు ఇక టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు వేసి ఇవన్నీ ఇలా వేయించేయాలంట. ఇలా వేసేసి సో సింపుల్గా కుక్కర్లో ఎందుకు చేస్తున్నాము అంటే అందరు ఏంటంటే కుర్మా అనేసరికి హెవీగా చేసేస్తారు అవి ఇవి వేసి. సో కుక్కర్లో ఏంటంటే చాలా సింపుల్గా చేసేయచ్చు. ఒక 10 minutesలో కుక్కర్లో అయిపోతుంది. సో మనకు టైం అనేది సేవ్ అవుతుంది. సాల్ట్ వేసారా? కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా వేగుతుంది కదా. ఓకే, సాల్ట్ వేసి పసుపు వేస్తున్నారా? పసుపు
కొంచెం పసుపు ఇదిగో కనబడుతుందా? పసుపు దీన్ని వేసి ఒక 5 నిమిషాలు కొంచెం వాటర్ వస్తుంది. ముక్క వేసాం కదా, ఓకే. కొంచెం వాటర్ వస్తుంది. ఓకే. కొంచెం మెత్తగా అయిన తర్వాత 5 నిమిషాలు మూత పెడదాం. మూత పెట్టేయాలా? తర్వాత దుంపలు వేద్దాం. ఓకే. క్యాప్ వేద్దామా? సో కుక్కర్లోనే చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టి తర్వాత దుంపలు వేద్దాం. ఇందాక కొంచెం ఉప్పు అన్ను పసుపు వేసాం కదా, అయితే ఇప్పుడు మగ్గిందా లేదా కొంచెం చూద్దాం. అదిగో మగ్గిందిగా, చక్కగా కొంచెం మగ్గుతుంది అనమాట. టమాటా ఇంత ఆయిల్ కూడా వేయక్కర్లా. అవును, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. సో కుర్మా కూడా బాగా వస్తుంది. ఈ బంగాళదుంప ముక్కలన్నీ వేసేసి కొంచెం వాటర్ పోయాలి. ఇట్లా మొత్తం కలిపి కుక్కర్లో పెట్టేసి బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఓకే. ఇంకా తీసి ఉప్పు కారం కొంచెం మనకు తగ్గట్టు రుచికి తగ్గట్టు ధనియాల పొడి అవన్నీ తీసిన తర్వాత వేయాలా? ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నారా? ఎన్ని విజిల్స్ రావాలి? ఎన్ని విజిల్స్ రావాలి? విజిల్స్ వస్తే చాలు, మెత్తగా ఉడికిపోతుంది. 3 చాలా? సో మా ఇంట్లో ఎప్పుడైనా జనరల్ గా కుక్కర్ లోనే కుర్మా చేసుకుంటాం. చాలా బాగా వస్తుంది, సింపుల్ గా చాలా బాగా వస్తుంది. ఉడికిందా చూద్దాం. ఓకే, కుర్మా విజిల్ వచ్చిందిగా, ఇట్లా ఉడికిపోయింది. ఉడికేసింది మొత్తం? ఉడికేసింది. కొంచెం ధనియాల పొడి, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అంతే వేసేసామని. ఓకే. గంట ఏదమ్మా? ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేశారు. ఇట్లా ఉడికిపోయింది. దీన్ని కవ్వం పెట్టి బాగా మెత్తగా అనిపేసేద్దాం. బంగాళదుంప టమాటా అన్ని బాగా మెత్తగా అయిపోయాయిగా. కొంచెం కవ్వం పెట్టేసేస్తే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసాము. సో 90% ఉడికింది. సో ఇక కొంచెం కవ్వంతో ఎనిపితే కుర్మా అనేది రెడీ అయిపోతుంది. సో కవ్వంతో ఎనిపిన తర్వాత ఒక 5 minutes అనేది సిమ్లో పెట్టాలి. కొంచెం వాటర్ ఏదైనా ఉంటే వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఒక 5 minutes అనేది పెట్టాలి. 5 minutes తర్వాత గ్యాస్ ఆపేసి కుర్మా అనేది రెడీ అయిపోయింది. కుర్మా అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసి, ఇలా కొత్తిమీర వేసేసి కలిపేసుకోవాలి. సో చపాతీలోకి కుర్మా అనేది రెడీ అయిపోయింది.